కులరహిత సమాజం, మద్యపాన వ్యసనం గురించి చర్చిస్తూ దాదాపు 70 ఏళ్ల క్రితమే సందేశాత్మకంగా రూపొందిన చిత్రం జయభేరి. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన సంగీత భరిత చిత్రం ఇది. దర్శకుడు పి. పుల్లయ్య కళాత్మకంగా ఈ చిత్రాన్ని మలిచారు. ఆయన ప్రతిభ కారణంగా జయభేరి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 1969 ఏప్రిల్ 9 ఉగాది పండుగ సందర్భంగా విడుదలైన జయభేరి చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. హిందీలో హిట్ అయిన నీరా ఔర్ నందా చిత్రాన్ని ఆహుతి పేరుతో తెలుగులోకి డబ్ చేశారు వాసిరెడ్డి నారాయణరావు. తెలుగులో తొలి అనువాద చిత్రం ఇదే. మహాకవి శ్రీశ్రీ ఈ సినిమాతోనే చిత్రరంగ ప్రవేశం చేశారు. అయితే ఆహుతి చిత్రం తెలుగులో హిట్ కాకపోవడంతో వాసిరెడ్డి బాగా నష్టపోయారు. ప్రతిభ ఫిల్మ్స్ సంస్థలో నిర్మాణ వ్యవహారాలు చూస్తూ ఆ సంస్థ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న తోపల్లి వెంకట సుందర శివరామ శాస్త్రి వాసిరెడ్డికి చిరకాల మిత్రుడు. వీరిద్దరికీ ఉమ్మడి స్నేహితుడు నవయుగ ఫిలిమ్స్ పంపిణీ సంస్థ అధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు. ఏదైనా సినిమా ప్లాన్ చేసుకోండి, ఆర్థికంగా నేను సాయం చేస్తా అని మిత్రులకు ఆఫర్ ఇచ్చారు కాట్రగడ్డ. అలా శారదా ఫిల్మ్స్ సంస్థను ఏర్పాటు చేసి పి. పుల్లయ్య దర్శకత్వంలో జయభేరి చిత్రం తీశారు వాసిరెడ్డి, ప్రతిభా శాస్త్రి. సాంఘిక చిత్రం తీద్దామని మొదట అనుకున్నారు. కొన్ని కథలు పరిశీలించారు, కానీ ఏమీ నచ్చలేదు. సంగీత ప్రధానమైన సినిమా తీయాలనే కోరిక ప్రతిభా శాస్త్రికి చాలా కాలంగా ఉంది. దర్శకుడు శాంతారాం తన గురువైన బాబురావు పెయింటర్ దర్శకత్వంలో మరాఠీలో మత్వాలి షాయర్ జోషి పేరుతో, లోక్ షాయర్ జోషి పేరుతో హిందీలో 1947లో ఒక చిత్రం తీశారు. హిందీ సినిమా ప్రేరణతో కథ తయారు చేస్తే బాగుంటుందని దర్శకుడు పుల్లయ్యకి చెప్పారు. ఆయన సరేనన్నారు. అయితే ఆ చిత్రాన్ని ప్రేరణగా తీసుకున్నారు, కానీ కథ మార్చి కొత్త సన్నివేశాలు సృష్టించారు. ఆ తర్వాత అక్కినేనితో తనకున్న సాన్నిహిత్యంతో ఆయన్ని కలిసి జయభేరి కథ గురించి చెప్పగానే ఆయన నటించడానికి ఒప్పుకున్నారు. హీరోయిన్గా అంజలీదేవిని ఎన్నుకున్నారు. జయభేరి చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. అక్కినేని, అంజలీదేవి, రాజసులోచన, ఎస్వీఆర్, శాంతకుమారి 2 భాషల్లోనూ నటించారు. నాగయ్య, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, ముక్కామల, పేకేటి, సూర్యకాంతం ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో ఎస్వి రంగారావు విజయరామ గణపతి పాత్రలో నటించారు. ఇది అతిథి పాత్రే అయినా కథలో కీలక పాత్ర. కొన్ని పాటలు, సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఎస్వీఆర్ దగ్గరకు వెళ్ళారు శాస్త్రి. సగం సినిమా పూర్తయ్యాక నీకు నేను గుర్తొచ్చానా అని నిష్ఠూరంగా మాట్లాడారు ఎస్వీఆర్. లేదు, నువ్వు వేయాల్సిన వేషం ఇదే. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నువ్వు ఈ వేషం వేయాలి అని కోరారు ప్రతిభా శాస్త్రి. గుమ్మడి వేసిన వేషం విశ్వనాథ శాస్త్రి ఉంది కదా, నాకు ఇస్తే బాగుండేది కదా అన్నారు ఎస్వీఆర్. ఈ పాత్ర కోసమే నీకు ఆ వేషం ఇవ్వలేదు, ఆ పాత్రకు గుమ్మడి సరిగ్గా సరిపోయారు అని వివరించారు శాస్త్రి. అయినా ఎస్వీఆర్ సంతృప్తి చెందలేదు. చేస్తాను, చెయ్యను అని చెప్పకుండా ఇప్పటి వరకు తీసిన సినిమా నాకు చూపించు, చూశాక ఏ విషయం చెబుతా అన్నారు. సరేనన్నారు ప్రతిభా శాస్త్రి. జయభేరి రష్ ఎస్వీఆర్కు చూపించారు. అది చూసి, ఇటువంటి సినిమాలో నేను లేకపోతే చాలా పొరపాటు చేసినట్లే, నేను ఈ వేషం వేయాల్సిందే అన్నారు ఎస్వీఆర్. అది ఎస్వీఆర్ గొప్పతనం. ప్రతిభా శాస్త్రికి ప్రముఖ రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి సన్నిహితులు. అందుకే జయభేరి చిత్రానికి ఆయనతోనే మాటలు రాయించాలని అనుకున్నారు. కానీ ఈ కథ గురించి విన్న తర్వాత తనే మాటలు రాస్తానని ఆచార్య ఆత్రేయ వెంటపడ్డారు. ఈ విషయం మల్లాదికి తెలిసి యువకులకు అవకాశం ఇవ్వండి అని ఆత్రేయకు ఛాన్స్ ఇప్పించారు. తమిళ వెర్షన్కు ప్రముఖ దర్శకుడు సివి శ్రీధర్ మాటలు రాశారు. జయభేరి చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు పెండ్యాల. ఈ సినిమాలోని పాటలన్నీ హిట్ అయ్యాయి. అంజలీదేవి అక్కినేనితో రాధాకృష్ణుల వేషం వేయించాలనే తన కోరికను ఈ సినిమాతో తీర్చుకున్నారు ప్రతిభా శాస్త్రి. యమునా తీరమున అనే ఈ పాటను ఆరుద్ర రాశారు. అంటరాని వారంటూ కొందరికి గుడిలో ప్రవేశం లేదంటే అప్పుడు అక్కినేని పాడే
నందుని చరితము వినుమా అనే పాటను శ్రీశ్రీతో రాయించారు. మిగిలిన వాళ్లతో వేరే పాటలు రాయించి దేవుడి పాట నాతో రాయిస్తున్నావా అని శ్రీశ్రీ ప్రతిభా శాస్త్రిని నిలదీశారు. ఆయన ఏదో చెప్పి తప్పించుకున్నారు. ఈ పాటనే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ వారు కుల నిర్మూలన ప్రచారం కోసం 16 mm ప్రింట్స్ తీయించడం విశేషం. జై భేరి చిత్రం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పాట రసికరాజ తగు వారము కామ. శాస్త్రీయ సంగీతంతో కూడిన పాట కావడంతో సంగీత విద్వాంసుడు నూకల చిన సత్యనారాయణతో పాడించాలని మొదట అనుకున్నారు. కానీ అక్కినేని దర్శక నిర్మాతలు చర్చించుకుని ఘంటసాలతోనే పాడించారు. తన కమిట్మెంట్స్ పక్కన పెట్టి 10 రోజుల పాటు సాధన చేసి అత్యద్భుతంగా ఈ పాట పాడారు ఘంటసాల. ఈ గీతానికి అక్కినేని ఇచ్చిన లుక్ మూమెంట్ పరమాద్భుతం. అలాగే పతాక సన్నివేశంలో వచ్చే దైవము నీవేనా అనే పాటను తమిళ గాయకుడు టి.ఎం. సౌందరరాజన్ పాడారు. తెలుగు వెర్షన్ తీయడానికి 60 రోజులు, తమిళ వెర్షన్ డబ్బింగ్కు మరో 30 రోజులు అదనంగా పట్టాయి. ఈ సినిమా షూటింగ్కు ఒకసారి విజయ అధినేతల్లో ఒకరైన చక్రపాణి వచ్చారు. అక్కినేని గెటప్ చూసి గ్లామర్ హీరోకి పిలక పెట్టారేమిటయ్యా అని అడిగితే ప్రారంభంలో పిలక ఉంటుంది కానీ తర్వాత ఉండదు అని చెప్పారు ప్రతిభా శాస్త్రి. ఫస్ట్ కాపీ వచ్చాక చక్రపాణి సినిమా చూశారు. మది శారదాదేవి మందిరమే పాటను 2 సార్లు వేయించుకుని చూసి నాగేశ్వరరావు బాగున్నాడయ్యా అని కాంప్లిమెంట్ ఇచ్చారు చక్రపాణి. ఈ సినిమాలో అక్కినేని పాత్ర పేరు కాశీనాథ శాస్త్రి. సంగీత విద్వాంసుడు, కళకు కులం లేదని నమ్మిన వ్యక్తి. మతం కంటే మానవత్వం గొప్పదని నమ్మే ఇతన్ని బ్రాహ్మణులు వెలివేస్తారు. ఇంత పండితుడు కూడా ఓ ఆడది అసూయ కారణంగా మద్యానికి దాసుడవుతాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఈ పాత్రను అక్కినేని అత్యద్భుతంగా పోషించారు. సువర్ణ సుందరి సెట్టులో అక్కినేని కాలికి దెబ్బ తగలడం వల్ల ఇతర కారణాల వల్ల జై భేరి చిత్ర నిర్మాణం లేట్ అయింది. నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలకు కాట్రగడ్డ శ్రీనివాసరావు ఎంతో సహకరించారు. తమిళ వెర్షన్ బిజినెస్ జరగకపోవడంతో ఎంజీఆర్ని కలిసి సాయం చేయమని అడిగారు. ఆయన సినిమా చూసి ఇంత మంచి సినిమాకు నేను నీకు కనిపించలేదా అని అడిగారు. తమిళ వెర్షన్కు ఆయనే కాలై వాననన్ అని పేరు పెట్టడం విశేషం. తన పంపిణీదారులతో మాట్లాడి ఈ సినిమా బిజినెస్ చేయించారు ఎంజీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.